జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో అస్సలు పట్టించుకో. పొగిడారని పొంగిపోవు, తిట్టారని కృంగిపోవు, మధ్యస్థంగా అలా సాగిపోతావు. ఎంతమందికి అర్థమైంది? పొంగినా కృంగినా జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు తిట్టినప్పుడు కృంగావనుకో జీవపు డంబం ఉన్నట్టే. అది అధిగమించిన వ్యక్తి అయితే దూషణ భూషణ ఈక్వల్గా చూస్తావు. అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటావు. మరి అవన్నీ ఎవరివి? అయితే గీతే దూషణకు మనం పాత్రలం, కానీ భూషణకు నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించుగా. నీపై నిందను తొలగించగా తలగా